హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఎంపిక చేశారు ఆయన్ని. సో ఇప్పుడు దీనిపైన కొంత భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అంటే మిథున్ చక్రవర్తి గారికి ఇవ్వడం కరెక్టా లేదా అన్నట్టుగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే మిథున్ చక్రవర్తి నటుడిగా ఆయన ప్రయాణం ప్రారంభమైంది మృగయా సినిమాతో. మృగయా మృణాల్ సేన్ గారి సినిమా అది. దాని నిర్మాతలలో తెలుగువారు ఉన్నారు. గుళ్ళపల్లి రవీంద్రనాథ్ గారు ఆయన ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అలా ఆ సినిమా నవయుగ వారు తెలుగులో రిలీజ్ చేశారు. దానికి వినోద పన్ను మినహాయింపు ఇచ్చారు ఆ రోజుల్లో. మృగయ అనే సినిమాలో ఆయన ఒక ఆదివాసీ యువకుడిగా నటించాడు మిథున్ చక్రవర్తి. అతన్ని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాడు మృణాల్ సేన్. అలా మొదలైంది ప్రయాణం మిథున్ చక్రవర్తి. తర్వాత కేఏ అబ్బాస్ తీసినటువంటి నక్సలైట్స్ అనే మూవీలో కూడా కీలక పాత్ర పోషించాడు మిథున్ చక్రవర్తి. ఇలా తొలి రోజుల్లో అతను పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ ద్వారానే సినిమా పరిశ్రమలో ప్రవేశించాడు. ఆ తర్వాత తన డ్యాన్సింగ్ కెపాసిటీ, ఇతర అబిలిటీస్తో నెమ్మదిగా మాస్ ఆడియన్స్కి దగ్గరయ్యాడు. అయిన తర్వాత కూడా ఆయన కొన్ని క్యారెక్టర్ రోల్స్లో కనిపిస్తూ వచ్చాడు. మధ్యలో రీసెంట్గా కూడా ఆయన క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్లో ఆయన ఏమీ ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమీ లేవు. అయితే పొలిటికల్గా ఆయన ఎటు లీనియంట్గా ఉన్నాడు, ఎటువైపు నిలబడి ఉన్నాడు అనేది ఒకటి క్రైటీరియా. కొంత తనకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాళ్ళకి ఇలాంటి అవార్డులు ఇవ్వటం అనేది ఒక కల్చర్గా మొదలై జరుగుతుంది. మొదటి నుంచి ఉంది అది, ఇప్పుడు కాదు. తొలి రోజుల నుంచి, అంటే అవార్డుల కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఉంది ఈ కల్చరు. ఇందులో భాగంగానే చాలామంది అర్హత ఉన్న వాళ్ళకి దాదా సాహెబ్ ఫాల్కేలు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు రాని చాలా గొప్ప ఆర్టిస్టులు, సినిమా రంగానికి అనేక విధాల సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి తెలుగు సినిమా రంగం నుంచి చూస్తే అక్కినేని నాగేశ్వరరావు గారికి అన్ని పురస్కారాలు దక్కాయి. ఆయనకి పద్మవిభూషణ్ తర్వాత ఇది దాదాసాహెబ్ ఫాల్కే ఇవన్నీ దక్కినాయి. అలాగే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ దక్కినాయి. బహుశా ఆయన నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కేకి రెడీగా ఉండుంటాడు. ఆ లిస్టులో డెఫినెట్గా ఆయనకు అవకాశం ఉంది. అయితే తెలుగు సినిమా రంగం నుంచే చూస్తే కథా రచయితగా, దర్శకుడిగా, కొత్త కాన్సెప్చువల్ డిజైన్స్ చేసినటువంటి క్రియాశీలిగా, సృజనాశీలిగా, అనేక విధాల బహుముఖ ప్రజ్ఞ చాటినటువంటి, అంటే రకరకాల పాత్రలు, విలన్గాను, హీరోగాను, అన్ని విధాలుగాను అన్ని పాత్రలు చేసినటువంటి ఒక వర్స్టైల్ ఆర్టిస్ట్ అంటే ఇతనే అనే లెవెల్లో పెర్ఫామ్ చేసినటువంటి వాడు. అలాగే తన నటనతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నవాడు. కమర్షియల్ యాంగిల్లో అనేక బాక్సాఫీస్ రికార్డులు కూడా తనతో నడిపించుకున్నవాడు. అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు చేస్తూనే బాక్సాఫీస్ దగ్గర కూడా స్టార్గా వెలగటం అనేది అది చాలా అంటే ఆశ్చర్యం గొలిపేటువంటి ఒక ట్విస్ట్. అది సాధ్యమైంది ఆయనకు ఒక్కడికే, ఎన్టీ రామారావుకి. ఆయన విభిన్నమైన పాత్రలు చేస్తూ దుర్యోధనుడు, రావణుడు, కీచకుడు ఇలాంటి పాత్రలు చేస్తూనే మెయిన్ స్ట్రీమ్లో బాక్సాఫీస్ దగ్గర #1 హీరోగా కూడా ఉన్నాడు. అలాగే రాజు పేద అనే సినిమాలో ఆయన ఒక దొంగ, అంటే కొడుకు అడుక్కుంటుంటే గిన్నెలో డబ్బులు తీసుకెళ్ళి తాగేసే లెవెల్ క్యారెక్టర్ కూడా చేశాడు. అందులో హీరో కాదు ఆయన, అయినప్పటికీ చేసేసాడు క్యారెక్టర్. అలాంటి వాడికి పద్మశ్రీ తప్ప ఇంకే ప్రభుత్వ పురస్కారం దక్కలేదు. ఎందుకు దక్కలేదు అంటే పొలిటికల్ రైవలరీ ఉంది. ఆయన రాజకీయంగా వాళ్ళకి వ్యతిరేక, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేక భావజాలాన్ని తన సినిమాల్లో చెప్పేవాడు ఆయన. అందుకని ఏ సందర్భంలో అవార్డుల విషయంలో ఆయన వైపు ముళ్ళు వెళ్ళినా దాన్ని వెనక్కి లాగేవాళ్ళు.
ఆయనకంటే అర్హతలు ఉన్న వాళ్ళకి ఎవరికి రాలా. ఓకే. ఆయనకంటే తక్కువ అర్హతలు ఉన్న వాళ్ళకి అన్ని పురస్కారాలు దక్కినాయి. హ్మ్. ఇలా అధికార పక్షానికి సన్నిహితంగా ఉండటం ద్వారా పురస్కారాలు వస్తాయనేది చాలా కాలంగా ప్రపంచానికి తెలిసిన విషయమే. ఇది కొత్తగా మాట్లాడుకోవాల్సిన సందర్భం కూడా కాదు. హ్మ్. ఇలా మిథున్ చక్రవర్తి ఈ మధ్య కాలంలో కొంత అనుకూల వైఖరితో ఉన్నాడు. ఓకే. కమలానికి అనుకూలంగా ఆయన కదలికలు ఉన్నాయి. హ్మ్. ఇది ఆయన వైపు చూసింది. ఇప్పుడు ఈ పురస్కారం ఆయన వైపు చూడటం వెనకాల ఈ పొలిటికల్ మోటో ఉంది. తద్వారా ఆయన రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఏరియాలని తన వైపు తిప్పుకోవడం అనేది ఒకటి బీజేపీ ప్రోగ్రామ్గా ఉంది. ఇందులో భాగంగానే ఆ పురస్కారానికి ఆయన ఎంపిక చేశారు. ఇది జనరల్గా జరుగుతుంది. ప్రస్తుతం చిరంజీవి గారు కూడా అటే చూస్తున్నాడు. ఆయన కూడా కమలాభిమానే. హ్మ్. కమలం దిశగా ఆయన చూపులు ఉన్నాయి. ఆయన ఓపెన్గా మాట్లాడు కానీ ఆయన మనసు కమలంతోనే ఉంది అనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అయినటువంటి విషయం. మేబీ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత సంవత్సరం ఆయనకు కూడా దాదాసాహెబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ప్రస్ఫుటంగా ఉన్నాయి. మరికొద్ది కాలం తర్వాత పవన్ కళ్యాణ్కి కూడా రావచ్చు. అంటే ఆశ్రిత పక్షపాతం అనేది డెఫినెట్గా దీనిలో ఉంది. అవార్డుల ప్రకటన కార్యక్రమంలో, అవార్డుల వితరణ కార్యక్రమంలో అందులో భాగంగానే మిథున్ చక్రవర్తి ఎజెండాలోకి వచ్చాడు. హ్మ్. అయితే మిథున్ చక్రవర్తి ఆర్టిస్ట్గా అతని క్యాలిబర్ ఏమిటి అనే ఏరియాలో చర్చ అది వేరు. ఆయన కమర్షియల్ సినిమాలు చేశాడు, అవార్డు సినిమాలు చేశాడు, అన్నీ చేశాడు. నటుడిగా తను అద్భుతమైనటువంటి పెర్ఫార్మర్ కాదు, కానీ ఇచ్చిన సన్నివేశాన్ని రక్తి కట్టించటంలో దర్శకుడికి సహకరించేటువంటి నటుడు. హ్మ్. అంతవరకు అతను ప్రూవ్డ్. ఓకే. అబ్బాస్ గారి సినిమాలో కావచ్చు, లేకపోతే మృణాల్ సేన్ సినిమాలో కావచ్చు, వారు ఏది కోరుకున్నారో అది అతని నుంచి రాబట్టుకోగలిగారు. హ్మ్. ఆ అవకాశం ఉంది అతను. విశ్వనాథ్ గారు కూడా ఒక సినిమా తీశాడు కదా ఆయనతో. సప్తపది హిందీ వెర్షన్లో హీరో మిథున్ చక్రవర్తి. ఓకే. ఇలా రకరకాల క్యారెక్టర్లు చేశాడు. పెర్ఫార్మర్గా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. నటన కంటే కూడా అంటే సీనియర్ దాదాపు మృగయ రోజుల నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీతోనే ఉన్నాడు ఆయన. అయితే ప్రధానంగా ఆయన డిస్కో డాన్సర్ తర్వాత ఆయన ఇమేజ్ మారిపోయింది. హ్మ్. డిస్కో డాన్సర్కి ముందు మిథున్ చక్రవర్తి వేరు, డిస్కో డాన్సర్ తర్వాత వేరు. మిథున్ చక్రవర్తి తరహాలోనే గోవిందా కూడా తన డాన్సింగ్ ఎబిలిటీస్తోనే కథ నడిపించాడు. ఓకే. అలాగే జితేంద్ర అని ఇంకొక హీరో ఉండేవాడు. హ్మ్. జితేంద్ర గారు సౌత్ ఇండియన్ రీమేక్స్ మీద ఆయన స్టార్డమ్ నడిచింది. ఆయన ఒక దశలో సీరియస్ బాలీవుడ్ హీరోలు అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని కూడా వెనక్కి నెట్టేయగలిగాడు ఈ రీమేక్స్ ద్వారా. అందుకని చాలామందిలో జితేంద్ర ఇన్ టోటల్ హాలీవుడ్ హీరో, లేకపోతే బాలీవుడ్ హీరో, హాలీవుడ్ కాదు బాలీవుడ్ హీరోని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం మొహమాట పడతారు. అంటే ఇతర హీరోలతో కంపేర్ చేసేటప్పుడు జితేంద్రని పోలిక్కి తీసుకురారు. కారణం ఏమిటి? అతను సౌత్ ఇండియన్ రీమేక్స్ ద్వారా హీరోగా ఎదిగాడు. సౌత్ ఇండియన్ రీమేక్స్ వలన విజయవంతమైన సినిమాలు వచ్చినాయి అతనికి. అందుకని అతన్ని షారూఖ్ ఖాన్తోనో లేకపోతే అమితాబ్ బచ్చన్తోనో దిలీప్ కుమార్ వీళ్ళ సరసన నుంచోబెట్టడానికి ఇబ్బంది పడతారు. అదే పద్ధతిలో మిథున్ చక్రవర్తిని కూడా డాన్సింగ్ దీని మీద ఎబిలిటీ మీద కథ నడిపాడు కాబట్టి అతన్ని కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ హీరోల పక్కన నుంచోబెట్టడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇబ్బంది పడటం కన్నా కూడా అతనికి నటుడిగా ఇచ్చుంటే అది వేరే గొడవ. ఇది ఆశ్రిత పక్షపాతం కోటాలో వచ్చుంటే డెఫినెట్గా అది ఇబ్బందే. హ్మ్. ఎందుకంటే అంతకంటే సమర్థులైన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. ఓకే. వాళ్ళు ఎందుకు వీళ్ళ చూపు పరిధిలో నుంచి దాటిపోయారు? దక్షిణ భారతదేశం నుంచి కూడా ఉన్నారు. వాళ్ళెవరికి లేనటువంటి ఇది ఆయనకు ఎందుకు కేటాయించారు అనేది చూడాలి. ఇది సౌత్ ఇండియా నుంచి కూడా ఆశ్రిత పక్షపాతమే. రజనీకాంత్ లాంటి వాడికి పెద్దపీట వేయటం వెనకాల ఆశ్రిత పక్షపాతం ఉంది ఖచ్చితంగా. ఓకే. ఆ అకౌంట్లో వచ్చింది అంటే ఇబ్బంది. దాని మీద డిస్కషన్ చేయొచ్చు.
దాని మీద చర్చ చేయవచ్చు. అవార్డులు, పక్షపాత ధోరణి, తమ వారికి మాత్రమే అంటే అయిన వారికి మాత్రమే దీనిలో పెడతారు, కాని వారికి ఆకుల్లో పెడతారు అనేది, అయిన వారికి కంచాల్లో కాని వారికి ఆకుల్లో అనేది మనకు ఒక పాత సామెత ఉంది. అదే పద్ధతిలో ఇక్కడ అయినవారు కాబట్టి వారికి వడ్డిస్తున్నారు. ఈ వడ్డింపులు దక్కించుకునే జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా డెఫినెట్గా ఉన్నాడు. ఓకే. మెగాస్టార్కి ఈ మధ్య కాలంలోనే ఆయన అద్భుతమైన డాన్సరు, ఇన్ని వందల పాటల్లో ఇన్ని వేల స్టెప్పులు వేసాడని గిన్నీస్ బుక్ రికార్డు అందుకున్నాడు ఆయన. అవును. సో ఆయనకి ఈయనకి ఒక పోలిక ఉంది. డాన్సింగ్ ఎబిలిటీ, ఫైటింగ్ ఎబిలిటీ, వీటి మీద వాళ్ళు కథను నడిపారు. అయితే చిరంజీవి పెర్ఫార్మర్ కూడా, రజనీకాంత్ కూడా ప్రధానంగా ఆయన నడిపింది యాక్షన్ ఎపిసోడ్స్ మీద నడిపాడు కథ. రజనీకాంత్ పెర్ఫార్మర్గా కంటే కూడా ఒక యాక్షన్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఓకే. ఎమోషనల్ హీరోగా కూడా ఎక్స్పోజ్ అయ్యాడు. అది కనెక్ట్ అయింది, ఆడియన్స్కి క్యారీ అయిపోయాడు. ఇన్ టోటల్గా ఒక సంపూర్ణ పరిపూర్ణ నటుడు అనేటువంటి లక్షణాలు ఉన్నాయా అంటే అనుమానమే రజనీకాంత్ విషయంలో. బాలచంద్ర గారే అన్నాడు ఆ మాట. చిరంజీవిని పొగిడే క్రమంలో ఆయన చిరంజీవి రజనీకాంత్లో ఉన్న ప్లస్లు, కమల్ హాసన్లో ఉన్న ప్లస్లు రెండు కలిసి చిరంజీవిలో ఉన్నాయన్నాడు. అలా ఆయన ఒక కితాబు ఇచ్చాడు చిరంజీవికి. సో ఆయనే ఒక పరిమితి విధించాడు రజనీకాంత్కి. బాలచంద్ర ఎవరైతే ఆయన్ని పరిచయం చేశాడో ఆ డైరెక్టరే కొన్ని పరిమితులు ఉన్నాయి రజనీకాంత్కి అనేది అడ్మిట్ చేసి మాట్లాడాడు. అటువంటి రజనీకాంత్కి కూడా అత్యున్నత పురస్కారాలు దక్కేసినాయి కదా, ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి. అది కూడా ఆయనతో పని ఉండటము, ఆయన ఇమేజ్తో పని ఉండటము, ఈయన కూడా అనుకూలంగా వ్యవహరించటం, ఇవన్నీ కలిసి ఆయనకు కూడా పురస్కారాలు వరించినాయి. అదే మిథున్ చక్రవర్తికి. మిథున్ చక్రవర్తికి, చిరంజీవికి వీళ్ళందరికీ వచ్చేసినంత మాత్రాన ఇవి రాని వాళ్ళందరూ ఏమిటి అనేది. ఆ మధ్య రాజమౌళికి పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా ఈ చర్చ జరిగింది. అంటే తెలుగులో దాసరి గారికి పద్మశ్రీ లేదు, అంతకుముందు ఆదుర్తి సుబ్బారావుకి లేదు, అంతకుముందు కేవీ రెడ్డి గారికి లేదు. వీళ్ళెవరికి అంటే బిఎన్కి దాదాపాలకి అవార్డు వచ్చింది, కేవీ రెడ్డి గారికి ఏమీ లేదు. ఆయన గురించి పట్టించుకున్నవాడు ఎవడు లేడు, పైరవీ చేసినవాడు కూడా ఎవడు లేడు. అందుకని ఆయన ఎవరికి తట్టడు. మాయాబజార్ సినిమా 100 సార్లు చూసిన వాళ్ళు ఉండొచ్చు, కానీ